నమస్తే. సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తుంది బాగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, ప్రక్షాళన, భారీ ప్రక్షాళన. ఇప్పుడు ఈ రకమైనటువంటిది చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ జూన్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుద్ది అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రాకముందు అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఎక్కడ కూడా ఒక అష్ట దిగ్బంధం అన్నట్లుగానే వారి పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వారిని పెట్టినటువంటి ఇబ్బందులు, వారికి ఎదురైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నీ ఇన్ని కాదు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కూటమిలో జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేనలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాను, అయినా సరే దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు, కాబట్టి ఇక నేను నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఊహించలేరు అని ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది మంత్రుల పనితీరులో ఎక్కడా కూడా మార్పు కనిపించట్లేదు. దానికి సంబంధించి ముఖ్యంగా వారికి అప్పగించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిపై పట్టు సాధించడంలో విఫలమయ్యారు. అలాగే కూటమి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా మంత్రుల పనితీరు ఉండట్లేదు. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడా కూడా కంట్రోల్లో ఉండట్లేదు. మంత్రులకి తెలియనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తున్నారు అని పదే 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 ఆయన చెబుతూనే ఉన్నారు. ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్తున్నారు, డైరెక్ట్గా క్యాబినెట్ భేటీలో అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, 1-to-1 మాట్లాడుతున్నారు. అయినా సరే కొంతమంది విషయంలో ఎక్కడ కూడా ఒక మార్పు అనేది రావట్లేదు అనేది. ఇది కేవలం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం, కొంతమంది పేర్లు బయటికి రావటం, దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే రాజకీయాల్లో రాత్రికి రాత్రే ఎలాంటి అంశాలైనా జరగవచ్చు, పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మనం అతీత శక్తులేం కాదు దాని గురించి ఇలా జరుగుతుంది అని చెప్పడానికి. అయితే సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్టోరీలను బేస్ చేసుకునే మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఎక్కడా కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ధృవీకరించట్లేదు. జరుగుతున్నటువంటి ప్రచారం ఏ రకంగా జరుగుతుంది అనేది మీ దృష్టికి తీసుకురావటం మాత్రమే నేను చేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో దాదాపుగా 8 మంది మంత్రులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. వారిలో 2 మహిళా మంత్రులు కూడా ఉన్నారు అనేది ఒక చర్చ. అంటే ఇక్కడ ప్రాంతాల వారీగా ఆయా సామాజిక వర్గాలను అన్నీ కలుపుకొని అన్ని అంశాలను ప్రాతిపదికన తీసుకునే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనే చర్చ ఒకటి జరుగుతుంది. బహుశా ఉగాదికే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రక్రియ ఉండబోతుంది అనేది. ఇప్పటికే మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మంత్రులకు సంబంధించి ర్యాంకులు, ఎవరెవరు ఏ రకమైనటువంటి పనితీరుతో ముందుకు వెళ్తున్నారు అనేది పదే 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 దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది మంత్రుల పనితీరు, అలాగే మంత్రులు చుట్టూన్నటువంటి కోటరీ వ్యవస్థ, వారు ఇరుక్కుంటున్నటువంటి కేసులు కానీ వివాదాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ కూడా వారికి పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశంగా ఉంది, అంశాలుగా మారే కొంత కనిపిస్తుంది అనేది. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది పేర్లు ఎవరెవరిని తప్పించవచ్చు, ఎవరెవరు రావచ్చు అనేది కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఇలాంటి సందర్భంలో మొట్టమొదటిగా వినిపిస్తున్నటువంటి పేరు వాసంశెట్టి సుభాష్. ఆయన్ను
ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారు అనేది ఒక ప్రచారం. అలాగే కొండపల్లి శ్రీనివాస్, రామ్ ప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు. సో ఆయన్ని కూడా తప్పించబోతున్నారు అనేది. తర్వాత పార్థసారథి, కొలుసు పార్థసారథిని కూడా తప్పిస్తున్నారు అనేది ఒక చర్చ. కందుల దుర్గేష్, ఈయన జనసేన. అలాగే అచ్చెన్నాయుడు, అలాగే గుమ్మడి సంధ్యారాణి, అలాగే అనిత, ఈ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొలుసు పార్థసారథి, ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి, బలమైనటువంటి సామాజిక వర్గం. ఇలాంటి సందర్భంలో ఆయన ప్లేస్లో ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్, ఆయనకు అవకాశం దక్కొచ్చు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అలాగే కందుల దుర్గేష్ ప్లేస్లో దీనికి సంబంధించి జనసేన కాబట్టి కొనతాల రామకృష్ణ, ఆయన కూడా చాలా సీనియర్ లీడర్, అలాగే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అట్లాగే అచ్చెన్నాయుడు, ఈయనకి మంత్రివర్గం నుంచి ఆయన్ని తప్పించి రాష్ట్ర టీడీపీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అనేది. ఇలాంటి సందర్భంలో ఆశావాహుల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. కిమిడి కళా వెంకట్రావు, కొనతాల రామకృష్ణ, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతాని సత్యనారాయణ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 15 మంది మాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఎదురు చూస్తున్నారట. అంటే ఇప్పటికే వారి యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కూటమిలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బొలిశెట్టి ఆయన మాట్లాడటం, జనసేనకు ఎక్కడా కూడా ప్రాధాన్యత దక్కడం లేదు, దానికి సంబంధించి రకరకాల కామెంట్స్ రావటం బయటికి ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా పాటించట్లేదు. 60-30-10 ఈ రేషియో ప్రకారం మాకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు అనే ఆవేదనతోనే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఉన్నారు అని ఆయన స్వయంగా మాట్లాడారు, ఒక బాంబు పేల్చారు. ఇటువంటి సందర్భంలో ఆయన అలా బయటికి వచ్చి మాట్లాడారు అంటే దాని వెనుక పార్టీ అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన మాట్లాడరు అనేది. అంటే ఇంటర్నల్గా ఎప్పటి నుంచో ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడింది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య అనేది. మరి ఇలాంటి సందర్భంలో గతంలోనే నాగబాబుకి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరి ఇలాంటి సందర్భంలో సామాజిక వర్గాల వారీగా చూస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని భావించినటువంటి పవన్ కళ్యాణ్ దాన్ని కాస్త హోల్డ్ పెట్టారు. ఇంకొక ఆలోచన వినిపిస్తుంది, ఆయన్ని పెద్దల సభకు పంపించి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో కాస్త కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలి ఆయనకు అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పటివరకు కేంద్రంలో జనసేనకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇటువంటి క్రమంలో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరగబోతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు కానీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఎప్పుడైతే ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం, కొంతమంది మంత్రుల పనితీరు బాగోలేదు, వారిని సర్దుకోమని చెప్పాం, వారిని సరి చేసుకోమని చెప్పాం, అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వారు వ్యవహార శైలి కానీ ప్రవర్తనలో కానీ మార్పు రావట్లేదు అని పదే పదే ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఉగాదికి మంత్రివర్గంలో చేంజెస్ ఉంటాయి. అప్పటికి దాదాపు ఇంకొక 2 నెలలు అయితే 2 years కంప్లీట్ అవుద్ది ఉగాది నుంచి చూస్తే. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఎవరైతే కొన్ని పేర్లు బయటకు వచ్చినాయో ఎంతవరకు వాస్తవం అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ సోషల్ మీడియా వేదికగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ ఆర్టికల్స్ కానీ ఇదే ఆలోచన కలిగిస్తున్నాయి. మొత్తాన్ని చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇదే జరిగితే ఎందుకంటే ఇక ఈ కంప్లీట్గా 3 years కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒక పర్ఫెక్ట్ టీం అనేది ఉండాలి. ఈ జూనియర్స్గా ఉన్నటువంటి వారు దాదాపుగా చాలామంది మొదటిసారి ఎన్నుకోబడినటువంటి వారు మంత్రులుగా ఉన్నారు. కొంతమంది వారి అనుభవం సరిపోవట్లేదు. సీనియర్స్ అయితే కాస్త ప్రజల్లోకి అలాగే అనుభవ రీత్యా వారు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని మంచిగా నడిపించవచ్చు అనేది కూడా ఆయన ఆలోచనట చంద్రబాబు నాయుడు. మరి చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చారు, 2 years మనకి
మనం మంత్రిగా పనిచేసాం అని వారు సంతృప్తి పడి బయటకు వచ్చి పార్టీ కోసం కష్టపడతారా, లేదా మరి తిరుగుబాటు చేస్తారా అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే ఖచ్చితంగా రీషఫిల్ అనేది మాత్రం జరగబోతుంది, ఉండబోతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.